పిఠాపురం వర్మ 2024 ఎలక్షన్ల ముందు ఒక సంచలనం సృష్టించిందండి. ఎందుకంటే అతని పేరు మనందరం కూడా మాట్లాడుకునేవాళ్ళం. అతని గురించి మనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుకునేవాళ్ళం అంటే, ఆ నియోజకవర్గంలో ఇంతకు ముందు అతను 3 సార్లు పోటీ చేసిండండి నాకు తెలిసినంత వరకు అయితే. కానీ 3 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిండా అంటే అదేం లేదు. 3 సార్లు పోటీ చేసిండు, ఒక్కసారి మాత్రం గెలిచిండు, 2 సార్లు ఓడిపోయాడు. అదైనా కానీ 2 సార్లు టీడీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసిండు, 2 సార్లు ఓడిపోయాడు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మాత్రమే గెలిచిండు అనమాట. కానీ ఎలక్షన్లకు ముందు అతని గురించి మనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుకున్నామంటే, పిఠాపురం అంటే ఇది నా సొంతం, దీనికి ఎవ్వరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పోటీ చేయడానికి హక్కుదారుడు కాడు, పోటీ చేస్తే నేనే పోటీ చేయాలి, టీడీపీ పార్టీ టికెట్ ఇస్తే నాకే ఇవ్వాలి అన్నంత ఇదిగా పిఠాపురంలో అతను స్థిరపడిపోయాడు. కానీ ఇక్కడ ఏమైందంటే, పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తానని వార్తలైతే వచ్చినాయో, ఆ వార్త విన్న వెంటనే వర్మ గుండెల్లో ఒక పెను తుపాని వచ్చినంత ఇదిగా అతను ఇబ్బంది పడ్డాడు.